హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తెలుసా, మన గ్రామాల్లో రైతుల పొలాల్లో విస్తృతంగా కనిపించే ఈ మొక్కజొన్న అసలు ఇది మన దేశం పంట కాదు. అవును, వేల సంవత్సరాల క్రితం మరో దేశంలో మొదలై ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పంటగా మారింది. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఈ మొక్కజొన్న వల్లే కోట్ల మంది రైతులు ధనవంతులుగా మారుతున్నారు. అయితే ఈ మొక్కజొన్న ఎక్కడ పుట్టింది? ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశం పండిస్తున్నారు? భవిష్యత్తులో రైతులకు ఇది ఎంత లాభం ఇస్తుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ద్వారా పొందడానికి డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా నాకు ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా పనిచేస్తుంది. కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ రైతు కుర్రాడికి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. మొక్కజొన్న పుట్టిన దేశం ఏదనేది తెలుసుకునే ముందు, మొక్కజొన్నను ఇంగ్లీష్లో కార్న్ లేదా మేజీ అంటారు. మీకు అందరికీ తెలిసిందే ఈ విషయం. ఇది వేల సంవత్సరాల క్రితం ఒక చిన్న గడ్డి లాంటి మొక్కగా ఉండేది. అక్కడ స్థానికులు ప్రజలు దాన్ని మెరుగుపరిచి ఇప్పుడు మనం నాటుతున్న పెద్ద మొక్కజొన్నగా మార్చారు. అదేమిటంటే, ఈ పంట అనేది మొదటగా అమెరికా ఖండంలోని ఒక ప్రాంతంలో పుట్టింది. మాయా మరియు అజిటెక్ వంటి పురాతన నాగరికతలు దీన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగించేవారు. తర్వాత యూరోపియన్ ప్రయాణికులు ఈ పంటను ప్రపంచంలో ఇతర దేశాలకు తీసుకువెళ్లారు. అలా ఇది ఆసియా మరియు ఆఫ్రికా, యూరప్ అంతా విస్తరించింది. అయితే ఈ మొక్కజొన్న సాగులో ప్రపంచంలో ఏ దేశం అనేది నెంబర్ 1 స్థానంలో ఉందనేది చూసేద్దాం. ఇప్పుడు ప్రపంచంలో మొక్కజొన్న ఎక్కువగా పండించే దేశం ఏమిటో తెలుసా? అమెరికా. అమెరికాలోనే ప్రపంచంలో నెంబర్ 1 స్థానం అనేది ఉంది మొక్కజొన్న పండించే దేశాలలో. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ప్రపంచంలో మొక్కజొన్న పండించడంలో నెంబర్ 1 స్థానంలో అమెరికా అయితే ఉంది. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో దాదాపు 30 నుండి 35% వరకు ఆ అమెరికాలోనే పండిస్తున్నారు. ఎందుకంటే భారీ యంత్రాలు, ఆధునిక వ్యవసాయం, శాస్త్రీయ పద్ధతులు, నీటి సదుపాయాలు ఇవి అక్కడ చాలా బలంగా ఉన్నాయి. అక్కడ రైతులు మొక్కజొన్నను ఆహారం కోసం మాత్రమే కాదు, పెట్రోల్ లాంటి ఇంధనం తయారీకి కూడా ఉపయోగిస్తున్నారు. చూశారు కదా, మొక్కజొన్నను కూడా పెట్రోల్ లాంటి ఇంధనం తయారీకి ఉపయోగిస్తున్నారన్నమాట. అయితే మొక్కజొన్న సాగులో ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో అమెరికా ఉంది. రెండో స్థానంలో మరియు మూడో స్థానంలో ఏ ఏ దేశాలు అనేవి ఉన్నాయి అనేది చూద్దాం. రెండవ స్థానంలో చైనా ఉంది. చైనా ఎక్కువగా పశువుల ఆహారం కోసం మొక్కజొన్నను ఉపయోగిస్తుంది. మూడవ స్థానంలో బ్రెజిల్ ఉంది. అక్కడ రైతులు ఎగుమతుల ద్వారా భారీ లాభాలను సంపాదిస్తున్నారు. అర్జెంటీనా అనే దేశం కూడా ప్రపంచానికి మొక్కజొన్నను ఎగుమతి చేసే ప్రధాన దేశాలలో ఒకటిగా మారింది. మరి మన ఇండియా పరిస్థితి ఏంటనేది కూడా చూద్దాం. మన దేశంలో కూడా మొక్కజొన్న సాగు వేగంగా పెరుగుతుంది. ప్రత్యేకంగా కర్ణాటక మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. కోళ్ల ఫార్ములు ఎక్కువగా పెరగడంతో మొక్కజొన్నకు భారీ డిమాండ్ అనేది పెరిగింది. ఇంకా స్టార్చ్ మరియు ఆయిల్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు అనేవి ఈ పంటను చాలా మంచి ధరకి కొంటున్నాయి. అందుకే చాలామంది రైతులు బియ్యం మరియు పత్తి లాంటి పంటలను వదిలేసి మొక్కజొన్న వైపు మారుతున్నారు. ఈ విధంగా రైతులందరూ కూడా మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడైతే ఈ మొక్కజొన్న అనేది ఎందుకు భవిష్యత్తు పంటగా మారబోతుందనేది చూద్దాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ మొక్కజొన్నని భవిష్యత్తు పంట అని అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారంటే, ఆహార భద్రత మరియు జనాభా పెరుగుతున్నందున సులభంగా పండే పంటలు అవసరం. పశువుల ఆహారం కొరకు పాలు ఉత్పత్తి చేయడానికి ఇది చాలా ముఖ్యమైనది. మరియు బయోఫ్యూయల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మొక్కజొన్న నుంచి కూడా ఇంధనం తయారు చేస్తున్నారు. ఇంకా ఎగుమతులు, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ కాలంలో పండే పంట 90 నుంచి 110 రోజుల్లోనే మన చేతికి పంట వస్తుంది. ఈ విధంగా మొక్కజొన్నకి చాలా మంచి డిమాండ్ ఉంది అంతర్జాతీయ మార్కెట్లో. ఇప్పుడైతే రైతుకు ఏ విధంగా లాభం వస్తుందనేది చూద్దాం. సరైన విత్తనాలు, మంచి నీటి నిర్వహణ, శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే రైతులు మంచి లాభం పొందవచ్చు. ముఖ్యంగా మార్కెట్ సమాచారం, కాంట్రాక్ట్ ఫార్మింగు, స్టోరేజు, ఫీడ్ కంపెనీలతో ఒప్పందాలు ఇవన్నీ ఉంటే రైతులు ధనవంతులు కావచ్చు. మొక్కజొన్న ఒక సాధారణ పంట కాదు, ప్రపంచ భవిష్యత్తును మార్చే పంట. మన రైతులు కూడా సరైన అవగాహనతో ఈ పంటను సాగు చేస్తే భారీ లాభాలు పొందే అవకాశం అయితే ఉంది. ఫైనల్లీ ఈ మొక్కజొన్న అనేది ఏ దేశానికి చెందినది? దీని పుట్టినిల్లు ఎక్కడంటే అమెరికా. ప్రపంచంలోనే మొక్కజొన్న సాగులో నెంబర్ 1గా ఉండేది కూడా అమెరికానే. సెకండ్ స్థానంలో వచ్చేసి చైనా ఉంది. మూడో స్థానంలో వచ్చేసి బ్రెజిల్ ఉంది. ఈ విధంగా ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా, మూడో స్థానంలో బ్రెజిల్ ఉంది. అలాగే ఈ మొక్కజొన్న పుట్టినిల్లు కూడా అమెరికానే.
ఫైనల్ ఈ వీడియో ద్వారా మీకైతే ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని ఇప్పటి వరకు ఇక్కడి దాకా చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్ ద్వారా మీరు పొందడానికి డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా నాకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా పనిచేస్తుంది. కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అండ్ జై హింద్.